హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము మరియు ముఖ్యమైన నోటిఫికేషన్ల గురించి అయితే చూసేద్దాము. ముందుగా చూసినట్లయితే సచివాలయం 3వ నోటిఫికేషన్లో భాగంగా విడుదలైనటువంటి 1896 ఉద్యోగాల యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పైన మరి కేసు పడినట్లుగా, ఇవన్నీ కూడా రద్దు కాబోతున్నట్లుగా మరికొన్ని వార్తలు అయితే వస్తున్నాయండి. ఇవి ఎంతవరకు వాస్తవము మరియు ఎంతవరకు నిలబడతాయి అనే వివరాలు అయితే మనము చూద్దాము. నెక్స్ట్, టీటీడీ నుండి మంచి నోటిఫికేషన్ విడుదల. శ్రీకాకుళం జిల్లాలో గ్రేడ్ 4 ఉద్యోగాలు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ 150 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా విడుదలైన యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలలో నాన్ లోకల్ క్యాడర్లో మరి అసలు ఉద్యోగాలే లేవండి. నాన్ లోకల్ క్యాడర్లో ఓకే. సో మరి మా పరిస్థితి ఏంటి అంటూ చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓన్ డిస్టిక్లో చూసినట్లయితే బాయ్స్కి మరి ఎక్కువగా జాబ్స్ అయితే లేవు. వీరంతా కూడా ఏం చేయాలి అంటే, ఎక్కడైతే మరి రిజర్వ్డ్ కేటగిరీలో లేనట్లయితే ఓకేనా, బాయ్స్ కూడా లేనట్లయితే ఏం చేయాలంటే జనరల్ కేటగిరీ అని ఒకటి ఉంటుంది ఆప్షన్, దాంట్లో అందరూ కూడా అప్లై చేయవలసి ఉంటుంది. ఏ డిస్టిక్లో అయినా జనరల్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో మరి దీనిపైన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. పూర్తి వివరాలు 1 by 1. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అప్డేట్ అండి. మన ఆర్కే ట్యూటోరియల్ యాప్లో చాలా తక్కువ కాస్ట్లోనే ది బెస్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే. మరి ఏపీ సచివాలయం గ్రూప్ 2 యానిమల్ హస్బెండరీ పోలీస్ సో మరి కేవలం 99 రూపాయల ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. 700కు పైగా టెస్టులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. ఓకేనా. చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు. సో ఉన్నప్పుడే, ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030362853 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మొదటి అప్డేట్ చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ జీజీహెచ్ శ్రీకాకుళం నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి. మరి అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో వీటిని అయితే తీసుకోబోతున్నారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ అట్ పలాస ఇన్ శ్రీకాకుళం డిస్టిక్ అండి. డయాలసిస్ టెక్నీషియన్ 5 ఉన్నాయండి, 32,000 జీతము. సి ఆర్మ్ టెక్నీషియన్ 2 ఉన్నాయండి, మొత్తం 9 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సిఆర్మ్ టెక్నీషియన్కి 32,000 జీతం. సేమ్ జాబ్ అండి, సేమ్ శాలరీ. మొదటి డయాలసిస్ టెక్నీషియన్కి డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీఎంబీ కౌన్సిల్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మస్ట్ పాసెస్ సిఆర్మ్ టెక్నీషియన్కి మస్ట్ పాసెస్ ఏ డిఎంఐటి కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ తెలియజేశారు. 2 కూడా డిప్లొమా కోర్సెస్ అండి. ఓకేనా. మరి ఇందులో చూసినట్లయితే ద టర్మ్స్ అండ్ కండిషన్ విత్ లాంగ్ విత్ నోటిఫికేషన్ ప్రొఫార్మా అండ్ ఎన్క్లోజర్స్ అంటూ తెలియజేశారు. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్ జీజీహెచ్ శ్రీకాకుళం డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ అంటూ తెలియజేశారు. 23వ తారీఖు రిలీజ్ అయిందండి. 27వ తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం శ్రీకాకుళము.ap.gov.in వెబ్సైట్లో చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. ఓకే. నెక్స్ట్, 150 స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వచ్చే నెల 11, 13, 15 తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూలు సాక్షి అమరావతిలో ఇచ్చారు. రాష్ట్ర వైద్యశాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో 13 స్పెషాలిటీలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మరి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా శాశ్వత కాంట్రాక్టు పద్ధతుల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నామని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే నెల 11వ తేదీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ,
డెర్మటాలజీ, ఫోరెన్సిక్ సైన్స్. 13వ తేదీ గైనకాలజీ, అనస్థీషియా, ఈఎన్టీ, పాథాలజీ. 15వ తేదీ పీడియాట్రిక్స్, ఆర్థోపెటిక్స్, ఆప్థమాలజీ, రేడియాలజీ, సైకియాట్రిస్ట్ విభాగాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు గుంటూరు జిల్లా తాడేపల్లి పాతూరు రోడ్లోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాల కోసం cfw.ap.nic.in వెబ్సైట్ అయితే సందర్శించాలని చెప్పేసి కోరడము జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ద పోస్ట్ ఈస్ ఏఈఈ ఎలక్ట్రికల్. ఏఈఈ విభాగంలో ఎలక్ట్రికల్ చేసిన వారు ఎలిజిబుల్ అండి. టీటీడీ రిక్రూట్మెంట్ ఏపీ ఆన్లైన్.in వెబ్సైట్లో అయితే వీటిని పొందుపరిచారు. అప్లికేషన్ 19వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి అప్లై చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు. మొత్తము 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓసీ ఒక్కొక్కటి, బీసీఏ 1, ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1. ఓకేనా, మొత్తము 4 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మస్ట్ బి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏఈఈ ఎలక్ట్రికల్ విభాగంలో చూసినట్లయితే మస్ట్ పాసెస్ బీఈ డిగ్రీ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అంటే బీఈ కానీ బి అంటే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్ విభాగంలో చేసి ఉండాలి. శాలరీ 57,100 నుంచి 1,47,760 వరకు అయితే ఉంటుంది. మరి కేటగిరీ ఆఫ్ ఏజ్, ద అప్పర్ ఏజ్ లిమిట్ 42 అండి. 18 నుంచి 42 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 5 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులు 10 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్మెన్కి కూడా ఇక్కడైతే మరి రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. మరి దీనికి అప్లై చేయాలనుకున్న వారు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారండి మనకి. అర్హత ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఇక్కడ టీటీడీ recruitment.apt.online.in వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అని వస్తుంది. సో ఓపెన్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకు అందుతాయి. ఇక యానిమల్ హస్బెండరీ నోటిఫికేషన్ పైన కేసు వేయబోతున్నారు. ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి చాలా అయితే రూమర్స్ అయితే వస్తున్నాయండి. ఇంకా ఏమైతే జరగలేదు. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మరి పోస్టులు తగ్గాయని కొంతమంది, అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వలేదని కొంతమంది, మరికొంతమంది అని చెప్పేసి దీనిపైన రీజన్స్ అయితే చెప్తున్నారు. కానీ ఆల్రెడీ దీనిపైన కేసు కూడా ఉందండి. ఏంటి, గోపాలమిత్రాలు అయితే కేసు వేయడం జరిగింది. అది కూడా నిలబడలేదండి. దాన్ని కూడా కొట్టివేయడం అయితే జరిగింది. అంతేకాకుండా మరి 4,700 ఖాళీలను భర్తీ చేయాలంటూ కేసు వేయబోతున్నారు. కానీ క్లస్టర్లు ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా భర్తీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మిగిలిన క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. అందుకే వీటికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వలేదు అంటూ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో మేబీ దీనిపైన కేసు వేసినా కూడా ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే పగడ్బందీగా ఈ నోటిఫికేషన్ అయితే ప్రభుత్వము విడుదల చేసింది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అని. చాలా అంతేకాకుండా ఇలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని అంటే అంతకుముందు జీవోలో కొన్ని కోర్సెస్ చేసిన వారికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈసారి బిఎస్ఎస్ చేసిన వారికి, ప్రతి ఒక్కరికి, సెంట్రల్లో డిప్లొమా చేసిన వారికి, పక్క స్టేట్లో వెటర్నరీ కోర్స్ చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో మరి ఇంకా సులువైపోయింది అనేసి అయితే చెప్పుకోవచ్చు. సో వీటికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. సో కేసు వేసినా కూడా నో ప్రాబ్లం అని అయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అనేది. సో గైస్, ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 31కి ఎగ్జామ్ ఉంటుంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ది. సో ప్రిపరేషన్లోనే ఉండండి. కేసు వేస్తున్నారు కదా, ఎగ్జామ్ జరగదేమో, ఇక మొత్తం క్యాన్సిల్ అయిపోతుందేమో అని మొత్తం పక్కన పెట్టేశారనుకోండి, సో మీరే లాస్ అయ్యేది. ఓకేనా. సో గైస్, ఇది అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.